హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృప వ్లాగ్స్ అఫీషియల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అయిన ఆప్షన్ని ఓకే చేయండి. ఈరోజు రెసిపీ వచ్చేసి మెంతికూర, కందిపప్పు, మామిడికాయ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కప్పు కందిపప్పు తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకొని ఒక 20 మినిట్స్ వాటర్ మునిగేంత మటుకు పప్పు మునిగేంత మటుకు వాటర్ పోసి నానబెట్టుకోవాలి. 20 నిమిషాల తర్వాత కుక్కర్లో పప్పులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి 5-6 విజిల్ వచ్చేంత మట్టుకు ఉడకనివ్వాలి. పప్పు మెత్తగా ఉడకాలి, పప్పులు ఇత్తులుగా ఉండకూడదు. 20 మినిట్స్ ఎందుకు నానబెట్టాలంటే పప్పు ఈ కందిపప్పు తింటే చాలామంది గ్యాస్ కదా, ఆ గ్యాస్ ప్రాబ్లం రాకుండా ఉండటానికి. పప్పు ఉడికేలోపు ఇక్కడ ఒక చిన్న టబ్ తీసుకున్నాను, చూస్తున్నారు కదా. అందులో 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసి మెంతికూర అందులో ఒక 10 మినిట్స్ అన్న 5 మినిట్స్ అన్న ఖచ్చితంగా మీరు నాననివ్వండి. మొత్తం మెంతికూర కాడలన్నీ మళ్ళీ తీసేస్తున్నాను. ఆల్రెడీ శుభ్రంగా చేసి పెట్టాను, కాకపోతే కొంచెం పని ఎక్కువ అవడం వల్ల కంగారుగా చేశాను. అక్కడక్కడ దొడ్డు కాడలు ఉంటే ఇక్కడ తీసేస్తున్నాను. ఆ సాల్ట్ వాటర్లో ఈ ఆకంతా మునిగేంత మట్టుకు కొంచెం రబ్ చేస్తూ కడుక్కొని ఒక 10 మినిట్స్ అన్నా 5 మినిట్స్ అన్నా చెప్పాను కదా, అలా వాటర్లో నాననిస్తే ఆకులో ఉన్న కెమికల్స్ అయినా మట్టి అయినా అంతా శుభ్రంగా నీట్ అవుతుంది. ఏ ఆకుకూరైనా ఖచ్చితంగా మీరు ఇలాగే కడుక్కొని వండండి. శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకొని శుభ్రంగా సన్నగా తరిగి పెట్టుకోండి. నీట్నెస్లోనే మన ఆరోగ్యం ఉంది. మన ఆరోగ్యము మన చేతుల్లోనే ఉంది. హెల్తీగా కుక్ చేయండి, హెల్తీగా ఉండండి. సో మన ఛానల్లో అన్ని ఆకుకూరల రెసిపీసే కంటిన్యూగా అప్లోడ్ చేస్తున్నాను అనుకుంటున్నారేమో. ఇప్పుడు చలికాలము ఆకుకూరలు ఫ్రెష్గా దొరుకుతాయి కాబట్టి నేను ఎక్కువ ఆకుకూరల రెసిపీసే చేస్తూ పోస్ట్ చేస్తున్నాను. ఎండాకాలం వచ్చేది, ఎండాకాలంలో అస్సలు ఇంత ఫ్రెష్గా ఉండవు, ఆకుకూరలు ఎక్కువగా దొరకవు, ఎండకి వాడిపోతాయి. సో మీరు కూడా ఈ చలికాలం అయిపోయేలోపు ఈ రెసిపీస్ అన్నీ ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత తగినంత ఆయిల్, ఇక్కడ ఎక్కువనే ఆయిల్ యాడ్ చేస్తున్నాను, మీరు కూడా ఎక్కువ యాడ్ చేయండి. ఎందుకంటే ఇందులో మెంతికూర, టమాటో, కందిపప్పు 3 యాడ్ అవుతాయి కాబట్టి 3కి సరిపడా ఆయిల్ ఎక్కువ ఉండాలని ఎక్కువ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు వేసుకొని ఆయిల్లో బాగా జీలకర్ర ఆయిల్ని చిటపటలాడనివ్వాలి, వేగాలి, ఫ్లేవర్స్ బాగుంటాయి. ఇప్పుడు 2 మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక 2 రెబ్బల కరివేపాకు వేసేసి మూత పెట్టాలి. బాగా చిల్లుతుందండి, అందుకే నేను ఇక్కడ మూత పెట్టాను. కలుపుకొని తాలింపు బాగా వేపుకోవాలి. అందులోనే 4-5 ఎండుమిర్చి వేసుకొని తాలింపులో బాగా వేపుకోవాలండి. చూస్తున్నారు కదా, తాలింపు బాగా వేగిపోయింది. 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులోనే వేసేసి అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత మట్టుకు బాగా వేయించుకోవాలి. అది వేగేలోపు 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకోవాలి. 2 కలిపి ఒక 2 నిమిషాలు అలా నూనెలో వేయించుకొని కడిగి పెట్టి కట్ చేసి పెట్టుకున్న మెంతికూర యాడ్ చేసేసి కలిపేసి మూత పెట్టి సిమ్లో 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈలోపు కందిపప్పు ఉడికిపోయిందండి, చూస్తున్నారు కదా. మూత తీసి మళ్ళీ ఒకసారి మెంతికూర చెక్ చేస్తే చూడండి ఎలా దగ్గర పడిందో. ఇప్పుడు ఈ స్టేజ్లో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసేసుకొని కలిపేసుకొని 2 మీడియం సైజు టమాటోలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ 2 మీడియం సైజు టమాటోలు కట్ చేసిన ముక్కల్ని ఇందులో యాడ్ చేసేసి మూత పెట్టి కలిపేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ చెక్ చేసుకోండి, మాడనివ్వకుండా. చూస్తున్నారు కదా, ఇలా మగ్గాలి టమాటో. టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇందులో కారం వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలా ఉడకనివ్వండి, వాటర్ వేయకుండా. కారం కూడా ఉడకాలి కాబట్టి అలా ఒక 5 నిమిషాలు మూత పెట్టి చెక్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉడకనివ్వండి. టమాటో, కారము అంతా మసాలా బాగా పట్టాలండి, ఉడకాలి, టమాటో మగ్గాలి, ఉడకాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా పొడి వేస్తున్నాను. ధనియా పొడి వేసి కలిపేసి ఒక 2 నిమిషాలు అలా మూత పెట్టాలి. చూడండి ఆయిల్ ఎలా తేలిందో. ఇలా ఆయిల్ తేలేంత మట్టుకు సిమ్లోనే ఉడకనివ్వాలండి. ఇప్పుడు ఉడికించిన కందిపప్పు మొత్తం ఈ మెంతికూర, టమాటోలో యాడ్ చేసేసి కలిపేసి ఇక్కడ మీరు వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలి. వాటర్ అయినా సాల్ట్ అయినా ఇక్కడ చూసుకొని మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. పప్పు ఉడికిన కుక్కర్లో ఆ వాటర్ వేసి కొన్ని వేసాను, ఇంకా పైనుంచి కూడా యాడ్ చేస్తున్నాను. ఒక పెద్ద గ్లాస్తో 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను, చూస్తున్నారు కదా. ఇక్కడ సాల్ట్ చెక్ చేస్తున్నాను.
మీరు కూడా సాల్ట్ చెక్ చేసుకోండి. వాటర్ కన్సిస్టెన్సీ మీకు ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ వేయకండి, పల్చగా ఉంటే బాగోదు కర్రీ. కొంచెం గంటె జారుడులాగే ఉండాలి. నాకు సాల్ట్ తక్కువ అనిపించింది, అందుకే మళ్ళీ కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. ఇదే టైంలో మీరు ఇక్కడ చింతపండు యాడ్ చేసుకోండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు గుజ్జు తీసుకొని యాడ్ చేసుకోండి. నా దగ్గర మామిడికాయ ఉంది కాబట్టి నేను వేశాను. చూస్తున్నారు కదా వీడియోలో. ఏంటిదో అనుకుంటారు, నేను లాస్ట్ ఇయర్ మేలో మామిడికాయ అంతా అలా తురుముకొని సాల్ట్ పసుపు వేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. 1 ఇయర్ వరకు ఫుల్ స్టోర్గా ఉంటుందండి. పులుపు పోదు, పాడవదు. 1 టేబుల్ స్పూన్ వేసాను నేను, చాలా పుల్లగా వచ్చిందండి. ఇలా మీరు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. లేదు అంటే మామిడికాయ లేకపోతే మీరు చింతపండు గుజ్జు తీసుకొని వేసుకోండి. టేస్ట్ మాత్రం అద్దిరిపోయిందండి. వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నాను, సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. అలా వాటర్ కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా, మామిడికాయ ముక్కలు కూడా ఉడికిపోయాయి. మామిడికాయ అనేది కొంచెం ట్రాన్స్పరెంట్గా అవ్వాలి. అలాగే పప్పు కొంచెం దగ్గర పడాలి. ఈ స్టేజ్లో కొత్తిమీర వేసేసి మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోవడమేనండి. కొత్తిమీర ఫ్లేవర్స్ అన్నీ పప్పులోకి దిగిపోతాయి. వేడివేడి అన్నంలోకి టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి. మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది నాకు తప్పకుండా కమెంట్ చేయండి. ఫైనల్గా లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వేడివేడి మెంతికూర టమాటో మామిడికాయ పప్పు రెడీ. Take care. Bye bye. See you in next video.